నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినాను గదా! నేను పార్ట్ టైమ్ గురించి అండ్ ఆపర్చునిటీ కార్డ్ వీసా అంటే ఏంది? అంతా నేను చెప్పినాను గదా! ఇప్పుడు మాక్సిమం మీరు టైమ్ లాప్స్ పెట్టుకోండి. కరెక్ట్‌గా 1 మినిట్‌లో ఆపర్చునిటీ కార్డ్ వీసా గురించి చెప్తా. జస్ట్ ఆపర్చునిటీ కార్డ్ వీసా జర్మనీకి సంబంధించిందేమంటే, మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మినిమమ్ టు మినిమమ్ ఒక 3, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఏ ప్రొఫైల్ అయినా పర్లేదు. 3, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఇక్కడికొచ్చి జర్మనీకొచ్చి జాబ్స్‌ని వెతుక్కోవచ్చు. దానికి ఒక వీసా అనేది ఛాన్స్ కాటే వీసా అంటారు. ఆపర్చునిటీ కార్డ్ వీసా అంటారు. సో, మనమొచ్చి వెతుక్కొని ఇప్పుడు మామూలుగా అక్కడి నుంచి జాబ్స్ అప్లై చేసుకుంటా ఉంటాం గదా! లింక్డ్ఇన్ గాని, నౌకరీ మనకక్కడ ఉంటాయి గదా! ఆ విధంగా ఇక్కడ స్టెప్ స్టోను, ఇండీడ్ చానా ఉన్నాయిలే. ఏందో ఒక్కటి గూడా రాదు యాక్చువల్లీ. ఏది కాల్స్ గాని, కానీ దానికొక సినారియోస్ ఉంటది. రెజ్యూమ్ బిల్డ్ చేయాలి అదంతా చెప్తాను. నేను చేసిన రియలిస్టిక్ నన్ను ఎందుకులే ఈ 2 ½ మంత్, 3 మంత్స్‌లోనే చూషిన చానా. సరే. ఆపర్చునిటీ కార్డ్ వీసా గురించి చెప్తాన్నాను గదా! అది. ఇప్పుడు ఆపర్చునిటీ కార్డ్ వీసాలో ఇక్కడికొచ్చి వర్క్ వర్క్‌ని వెతుక్కోవచ్చు. జాబ్స్‌కి అప్లై చేసుకుంటా ఉండొచ్చు. ఇప్పుడు డిఫరెన్స్ ఏంది? టూరిస్ట్ వీసాలో టూరిస్ట్ వీసాలో, విజిటర్ వీసాలో వచ్చినారనుకో, పోయేసి జాబ్ వెతుక్కునేదానికి పోయినారనుకో, ఉత్తి బొక్కలేస్తారు. తెలిసిందే నీకు. అదే ఆపర్చునిటీ కార్డ్ వీసా అంటే వచ్చి జాబ్ ఇక్కడే ఎతుక్కోవచ్చు. ఇది ఆపర్చునిటీ కార్డ్ గురించి జర్మనీకి సంబంధించింది. దీనికి ఫీజ్ ఎంత? ఏంది? ప్రాసెస్ ఇదంతా కావాలనుకుంటే కమెంట్ చేయండి. నేను ఇంకో వ్లాగ్ కంపల్సరీ చేస్తా. కరెక్ట్‌గా ఇది 1 మినిట్‌లో ఎలా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినానో 1 ½ మినిట్ అట్లా అయింది. సో, ఆపర్చునిటీ కార్డ్ అంటే ఒక చిన్న క్లారిటీ వచ్చింది. ఒక సమ్మరీ లాగా. సో, నెక్స్ట్ దీని ప్రాసెస్ ఎట్లా? ఏమి? ఎట్లాంటి జాబ్స్ వస్తాయి? పార్ట్ టైమ్ ఎన్ని అవర్స్ చేయొచ్చు? ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? రైట్.